అందరికీ నమస్కారం అండి. ఏడాదిలో 8 నెలల పాటు నీటిలో ఉండి, 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే సంగమేశ్వర ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన సప్తనది సంగమేశ్వరుడు కృష్ణమ్మ ఒడిలో ఓలలాడుతూ ఉంటాడు. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉండి, ఎందరో మునులు తపస్సు చేసిన ప్రదేశము సంగమేశ్వరము. కర్నూలు జిల్లాలో నల్లమల అటవీ క్షేత్రము ఒకవైపు, 7 నదులు సంగమించే పవిత్ర ప్రదేశం మరొక వైపు. అదే సంగమేశ్వర క్షేత్రము. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే 7 నదులు ఒకే చోట కలిసే ప్రదేశము ఎక్కడా లేదు. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలము సంగమేశ్వరం దగ్గర తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు సంగమించే ప్రదేశము సంగమేశ్వరము. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుష నది, మిగిలినవన్నీ స్త్రీ నదులు. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే, మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగము, అష్టాదశ శక్తిపీఠము అయిన శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని తాకుతూ చివరకు సముద్రంలో కలిసిపోతాయి. హైదరాబాద్ నుంచి ఈ ఆలయానికి వెళ్ళాలంటే మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో వెళ్ళి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు. సంగమేశ్వరం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇటీవల కాలంలో గాయత్రీదేవి గోమాత పాదముద్రలు చాలా ప్రచారంలోకి వచ్చాయి. కృష్ణానదికి ఒకవైపు తెలంగాణ, మరొక వైపు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. తెలంగాణలో సోమేశ్వరము, ఏపీలో సిద్ధేశ్వరము కృష్ణానదికి 2 వైపులా ఉంటాయి. సిద్ధేశ్వరానికి సంగమేశ్వరానికి మధ్యలో గాయత్రీదేవి పాదముద్రలు ఉన్నాయి. విశ్వామిత్ర మహర్షి గాయత్రీదేవి కోసము సుదీర్ఘమైన తపస్సు చేశాక గోమాత రూపంలో గాయత్రీదేవి ప్రత్యక్షమైందట. ఆ సందర్భంలో రాతిపైన గోమాత పాదముద్రలు పడ్డాయంటారు. ఇప్పటికీ అక్కడ విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసిన గుహ కూడా ఉంది. సప్తనదులు సంగమించే ప్రదేశంలో ఉన్న ఆలయమే సంగమేశ్వర ఆలయము. ఈ ఆలయంలో ఉన్న శివలింగము చాలా విశిష్టమైనది, చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయంలో ఉన్న శివలింగము వేప శివలింగము. కొన్ని వేల ఏళ్ల క్రితము ధర్మరాజు ప్రతిష్ఠించిన వేప శివలింగము ఇది. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుని సూచన మేరకు ధర్మరాజు శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. 7 నదులు సంగమించే సంగమేశ్వరంలో శివపూజ చెయ్యమని శ్రీకృష్ణుడు చెప్తాడట. శివలింగం తీసుకురమ్మని భీముణ్ణి కాశీకి పంపిస్తాడు. ఎంతసేపటికి భీముడు రాకపోవటంతో అమృత గడియలు దాటిపోతాయని అక్కడే ఉన్న వేప చెట్టును నరికి శివలింగంగా మార్చి ప్రతిష్టలు చేసి పూజలు చేశారట. కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన భీముడు ఆగ్రహంతో తాను తెచ్చిన శివలింగాన్ని విసిరేశాడట. ఆ శివలింగము ఇప్పటికీ పగిడ్యాల మండలము బీరవోలు వద్ద ఉంది. భీముని ఆగ్రహానికి అర్థం ఉందని సముదాయించిన ధర్మరాజు మొదట భీమలింగానికే పూజలు చేయాలని చెప్పాడట. కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన సంగమేశ్వరాలయంలో వేపలింగము ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషము. ఏడాదిలో 8 నెలలు నీటిలో మునిగి ఉన్న ఈ శివలింగము చెక్కు చెదరలేదు. మొదట ఈ ఆలయము నది ఒడ్డునే ఉండేది. శ్రీశైలం డ్యాం నిర్మించే సమయంలో ఎక్కువ కాలం నీటిలోనే ఉండిపోతుంది. సంగమేశ్వరాలయం ఉందన్న విషయాన్ని కూడా కొంతకాలానికి జనం మర్చిపోయారు. శ్రీశైలం డ్యాం నీటి మట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది. అప్పటి నుంచి మళ్ళీ ఆలయంలో పూజలు ప్రారంభమవుతాయి. సంగమేశ్వరాలయము మాత్రమే ఇక్కడ ప్రాధాన్యత కాదు, మహామునులు తపస్సు చేసిన ప్రదేశం కూడా. అగస్త్యముని, విశ్వామిత్రుడు ఇక్కడ తపస్సు చేశారని చెప్తారు. స్కందపురాణంలో సంగమేశ్వరం యొక్క ప్రాధాన్యత చాలా వివరంగా చెప్పబడి ఉంది. అస్థికలు ఈ నదిలో కలిపిన పితృదేవతలకు పిండతర్పణం చేసిన ముందు 7 జన్మలు, తరువాత 7 జన్మలు పాపాలు హరిస్తాయి అంటారు. సంగమేశ్వరంలో స్నానం చేసిన వారికి 1000 రెట్ల పుణ్యఫలం లభిస్తుందట. సర్వపాపాలు హరిస్తాయని భక్తులు నమ్ముతుంటారు. సంగమేశ్వరం క్షేత్రంలో గాయత్రీదేవి పాదముద్రలు భక్తులను మరింత ఆకర్షిస్తున్నాయి. గాయత్రీదేవి పాదముద్రల దగ్గర సంధ్యా సమయంలో గాయత్రీ మంత్రం జపిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి అంటారు. ఈ సంగమేశ్వరాలయము దేవాదాయ శాఖ పరిధిలోనే ఉంది. ఇక్కడ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేవు. ఆలయము నీటి వెలుపల ఉండే 4 నెలల కాలంలో పూజలు చేయటానికి అనేక మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.